సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. సిద్దిపేట మున్సిపల్ పీఠాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు కూడా సత్తా చాటారు. రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగిన వారిలో ఏకంగా 7 విజయం సాధించారు. 3, 4, 5, 22, 25, 27, 34 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సంధ్య, దీప్తి, స్వప్న, ప్రవీణ్, ప్రమీల, విజయరాణి, మంజుల గెలుపు సొంతం చేసుకున్నారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాలలక్ష్మి గెలిచారు. 14, 15 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు శ్రీకాంత్, వెంకట్, విజయ్ కేతనం ఎగరవేశారు. మొత్తం టీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 7 చోట్ల గెలిచారు. ముప్పై 4 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో ఇప్పటికే 6 వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. 13, 16, 18, 19, 21, 24 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. టీఆర్ఎస్ 1, 2, 7, 8, 9, 10, 11, 12, 15, 20, 23, 26, 28, 29, 31, 32 వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది. సిద్దిపేట మున్సిపల్ కౌంటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, టీఆర్ఎస్ జెండా ఎగరేసింది కదా, అక్కడ నేతల రియాక్షన్ ఏంటి? స్వాతి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది. మొత్తం 34 వార్డులలో అధికార పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ 2 వార్డులలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీ 2 వార్డులలో తన అభ్యర్థులను గెలిపించుకుంది. అదేవిధంగా చూసుకుంటే మనం సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా ఇండిపెండెంట్లు 7 విజయం సాధించారు. మొత్తం ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 146 మంది అభ్యర్థులు బరిలోకి తీసుకున్నారు. దీంట్లో అత్యధికంగా ఈ టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి వారికి టికెట్ దక్కని వాళ్ళు 70 మంది అభ్యర్థులు రెబల్స్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వీరిలోకి వెళ్ళి చూసుకుంటే మనకు ఇప్పటికే 7 విజయం సాధించారు. ఈ 7 అభ్యర్థులు కూడా ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర విజయోత్సవాల్లో మునిగిపోయారు. అదేవిధంగా బాణసంచ కాల్చుకుంటూ వారికి అంటే సన్నిహితులకు స్వీట్లు పంచుకుంటూ వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంటే టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ సిద్దిపేట మున్సిపల్ దానికి సంబంధించి విజయకేతనం ఎగరేసింది. తనకు కావాల్సిన అంటే మెజార్టీ స్థానాలను సంపాదించింది. ఇప్పటికీ 6 స్థానాలను ఎన్నికలకు ముందే హరీష్ రావు యునానిమస్ చేయగా ఇప్పుడు 16 స్థానాలను గెలిచారు. మొత్తం ఈ 34 వార్డులలో ఈ అధికార పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఎన్నికలకు సంబంధించి కూడా పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే కొంతవరకు ఎలాంటి అవాంఛ సంఘటన జరగకుండా వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. సిద్దిపేట మున్సిపల్ పీఠాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు కూడా సత్తా చాటారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారిలో ఏకంగా 7 విజయం సాధించారు. 3, 4, 5, 22, 25, 27, 34 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సంధ్య, దీప్తి, స్వప్న, ప్రవీణ్, ప్రమీల, విజయరాణి, మంజుల గెలుపు సొంతం చేసుకున్నారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాలలక్ష్మి గెలిచారు. 14, 15 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు శ్రీకాంత్, వెంకట్, విజయ్ కేతనం ఎగరవేశారు. మొత్తం టీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 7 చోట్ల గెలిచారు.
టీఆర్ఎస్ 1వ వార్డులో మల్లికార్జున్, 2వ వార్డులో లలిత, 7వ వార్డులో ప్రశాంత్, 8లో నర్సయ్య, 9లో ఉమారాణి, 10లో వేణు, 11 వార్డులో రవి, 12వ వార్డులో పటేల్, 15వ వార్డులో భవానీ, 20లో నసీరుద్దీన్, 23లో లక్ష్మి, 26లో శ్రీనివాస్, 28 లక్ష్మి, 29 ఉమారాణి, 31 కవిత, 32 వార్డుల్లో ప్రభాకర్ టీఆర్ఎస్ నుంచి గెలిచారు. 34 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో ఇప్పటికే 6 వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. 13, 16, 18, 19, 21, 24 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. సిద్దిపేట మున్సిపల్ పీఠాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు కూడా సత్తా చాటారు. రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిలో ఏకంగా 7గురు విజయం సాధించారు. 3 వార్డులలో సంధ్య, 4వ వార్డులో దీప్తి, 5లో స్వప్న, 22లో ప్రవీణ్, 25లో ప్రమీల, 27లో విజయరాణి, 34లో మంజుల ఇండిపెండెంట్లుగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి 6వ వార్డులో బాలలక్ష్మి, 30వ వార్డులో వజీర్ గెలిచారు. అలాగే బీజేపీ నుంచి 14వ వార్డులో శ్రీకాంత్, 17వ వార్డులో వెంకట్ గెలిచారు. మరోవైపు ఎంఐఎం 33వ వార్డులో మోహిత్ గెలిచారు. టీఆర్ఎస్ 1వ వార్డులో మల్లికార్జున్, 2వ వార్డులో లలిత, 7లో ప్రశాంత్, 8లో నర్సయ్య, 9లో ఉమారాణి, 10లో వేణు, 11వ వార్డులో రవి, 12వ వార్డులో పటేల్, 15లో భవానీ, 20లో నసీరుద్దీన్, 23లో లక్ష్మి, 26లో శ్రీనివాస్, 28 లక్ష్మి, 29 ఉమారాణి, 31 కవిత, 32 వార్డులో ప్రభాకర్ టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ముప్పై 34 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో ఇప్పటికే 6 వార్డులను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. 13, 16, 18, 19, 21, 24 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. మొత్తం ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో గెలిస్తే ఇందులో 6 స్థానాలు మహిళలే గెలుచుకోవడం విశేషం. ఇక మొత్తం 34 స్థానాల్లో 16 స్థానాల్లో మహిళలు గెలవడం విశేషం.